నమస్కారం. మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. పిల్లలను పెంచే పద్ధతిగా శారీరక శిక్షణ ఉపయోగించడం వల్ల దీర్ఘకాలిక మానసిక హానికి దారితీస్తుందని, పిల్లల బలహీనతను పెంచుతుందని దుబాయ్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు హెచ్చరించారు. హింసకు గురైన పిల్లల్లో దూకుడు, ఆందోళన వంటివి పెరగవచ్చు లేదా వారి ఇంటి బయట మానసిక మద్దతు కోరవచ్చని తెలిపారు. దీనివల్ల వారు హానికరమైన ప్రభావాలు కూరే అవకాశం పెరుగుతుందని హెచ్చరించారు. చిన్నతనంలో దెబ్బలు తినడం వల్ల విజయం రాదు, ఆ నమ్మకం తప్పు అని బాల మహిళా పరిరక్షణ విభాగం డైరెక్టర్ బ్రిగేడియర్ మహమ్మద్ అల్ మత్రూషి ఒక పోడ్కాస్ట్లో అన్నారు. దానికి బదులుగా తల్లిదండ్రులు సంభాషణ, అవగాహన మరియు పిల్లలతో గడపడాన్ని అలవర్చుకోవాలని ఆయన కోరారు. కేవలం పిల్లలు చెప్పేది వినడం ద్వారా పెద్ద సమస్యలు పరిష్కరించవచ్చని ఆయన చెప్పారు. చాలా కేసులు మాటలతో దూషించడంతో మొదలై వాటిని పట్టించుకోకుండా వదిలేస్తే శారీరక హింసగా మారతాయని అల్ మత్రూషి హెచ్చరించారు. పిల్లలకు అవగాహన లేదా సంఘటనలు స్వయంగా నివేదించే సామర్థ్యం ఉండకపోవచ్చు కాబట్టి బాలల దుర్వినియోగం కేసులను పరిష్కరించడానికి ఒక ప్రత్యేక వ్యూహం అవసరమని అల్ మత్రూషి వివరించారు. దుబాయ్ పోలీసులు పాఠశాలలో సన్నిహితంగా పనిచేస్తారు. అక్కడ వదీమా చట్టం ప్రకారం ఉపాధ్యాయులు ఏదైనా అనుమానిత దుర్వినియోగాన్ని నివేదించాల్సి ఉంటుంది. పిల్లలకు హాని జరగడానికి చూసినా లేదా అనుమానించిన ఏ వ్యక్తి అయినా దాన్ని నివేదించాలని ఆయన అన్నారు. ఈ విభాగం పిల్లలకు అనుకూలమైన డిజిటల్ ప్లాట్ఫామ్లను కూడా ప్రవేశపెట్టింది. వీటిలో పిల్లలు దుర్వినియోగాన్ని నిషేధించడంలో సహాయపడే వర్చువల్ అసిస్టెంట్, వారి హక్కులను బోధించే విద్యాపరమైన ఆటలు మరియు నిపుణుల పిల్లల చిత్రాలను విశ్లేషించి మానసిక ఆఘాతానికి సంబంధించిన సాంకేతికతలను గుర్తించడానికి వీలు కల్పించే సాధనాలు కూడా ఉన్నాయి. ప్రస్తుత ప్రాంతీయ పరిణామాల దృష్ట్యా ఖతార్లో విద్యా సంస్థల సెలవులను పొడిగించారు. ఈ మేరకు విద్య మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం వారం చివరి వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలలు, విద్యా సంస్థలకు ఉత్తర్వులు వర్తిస్తాయని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. విద్యార్థులు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది భద్రతను కాపాడే లక్ష్యంతో చేపట్టిన ముందస్తు జాగ్రత్తల చర్యలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు బదులుగా ఏప్రిల్ 22 మరియు 23 తేదీల సెలవులను రద్దు చేసినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. నిబంధనల ఉల్లంఘనకు గాను జరిమానాలు విధించే ముందే వాటిని సరిదిద్దుకునే అవకాశాన్ని కల్పిస్తూ 24,000కు పైగా రవాణా సంస్థలకు హెచ్చరికలు జారీ చేసినట్లు రవాణా సాధారణ అథారిటీ తెలిపింది. గత మార్చి నెలలో దేశవ్యాప్తంగా భూమార్గం, సముద్ర మార్గం మరియు రైలు రవాణా కార్యకలాపాలపై 4,34,000కు పైగా తనిఖీలు నిర్వహించిన అనంతరం ఈ మేరకు చర్యలు చేపట్టారు. రవాణా కార్యకలాపాల్లో భద్రతా ప్రమాణాలు పెంపొందించడం, అందించే సేవల నాణ్యతను మెరుగుపరచడం, రవాణా రంగంలో పోటీతత్వాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా అథారిటీ చేపడుతున్న నిరంతర ప్రయత్నాల్లో ఇది ఒక భాగమన్నారు. అథారిటీ పర్యవేక్షణ గణాంకాల ప్రకారం అధికారులు భూ రవాణా రంగంలో 4,25,874 పైగా తనిఖీలను, సముద్ర రవాణా రంగంలో 8,268కి పైగా తనిఖీలను నిర్వహించారు. ఈ కార్యకలాపాల్లో రైలు రవాణా రంగానికి చెందిన 77 స్టేషన్ల సందర్శనలు కూడా ఉన్నాయి. భూ రవాణా రంగంలో నిబంధనలు పాటించే రేటు 91%, సముద్ర రవాణా రంగంలో సుమారు 99%, కాగా రైలు రవాణా రంగంలో 100% నమోదైనట్లు టీసీఏ వెల్లడించింది. నగదు లావాదేవీలకు సంబంధించిన కువైట్ సంచలన నిర్ణయం తీసుకుంది. అనేక సేవా రంగాల్లో 10 కువైట్ దినార్లకు మించిన నగదు లావాదేవీలను నిషేధిస్తూ వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి వసామా బొడాయ్ ఉత్తర్వులు జారీ చేశారు. నగదు స్థానంలో బ్యాంకింగ్ లేదా ఆమోదించిన ఎలక్ట్రానిక్ చెల్లింపు పద్ధతులను ఉపయోగించాలని ఆదేశించారు. 2026 నాటి మంత్రిత్వ శాఖ నిర్ణయం నెంబర్ 32 ప్రకారం ఆరోగ్య సంస్థలు, పురుషులు మరియు మహిళల సెలూన్లు, పిల్లల సెలూన్లు, స్పోర్ట్స్ క్లబ్లు, కీటకాలు మరియు ఎలుకల నియంత్రణ సేవలు, అలాగే ప్రజారోగ్య పురుగుల మందుల దిగుమతి, ఎగుమతి మరియు నిల్వలో నిమగ్నమైన వ్యాపారాలకు వర్తిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. తాజా ఉత్తర్వులోని ఆర్టికల్ 1 ప్రకారం కాంట్రాక్టుల అమ్మకాలు లేదా సేవల కోసం 10 కువైట్ దినార్లను మించి నగదు చెల్లింపులను నిషేధిస్తుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ పరిమితిని మించిన ఏదైనా మొత్తాన్ని వర్తించే నిబంధనలను అనుగుణంగా కువైట్ సెంట్రల్ బ్యాంక్ ఆమోదించిన బ్యాంకింగ్ లేదా ఎలక్ట్రానిక్ చెల్లింపుల వ్యవస్థల ద్వారానే ప్రాసెస్ చేయాలి. ఆర్టికల్ 2 1979 నాటి చట్టం నెంబర్ 10 ఉల్లంఘనలకు విధించే జరిమానాలకు నిర్దేశిస్తుంది. వీటిలో తప్పు చేసిన సంస్థను మూసివేయడం మరియు చట్టపరమైన చర్యల కోసం రిఫర్ చేయడం వంటివి ఉంటాయి. ఈ కొత్త నిబంధన అధికారిక గెజెట్లో ప్రచురించిన నాటి నుంచి వెంటనే అమల్లోకి వస్తుందన్నారు.
ఉత్తర అల్బతీనా గవర్నరేట్లోని సోహార్లో ఉన్న ఒక టైర్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ చెందిన అగ్నిమాపక బృందాలు మంటలను విజయవంతంగా ఆర్పివేశాయి. ఈ ఘటనలో 3 వ్యక్తులు గాయపడ్డారు. వారికి ఘటనా స్థలంలోనే అత్యవసర వైద్య సంరక్షణ అందించిన తర్వాత మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రజా నైతిక విలువలను ఉల్లంఘించడం, బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకరమైన దుస్తులు ధరించడం, కార్మిక మరియు విదేశీ నివాస చట్టాలను ఉల్లంఘించినందుకు ఆసియా మరియు ఆఫ్రికాకు చెందిన మహిళలను మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ అదుపులోకి తీసుకుంది. వారిపై ప్రస్తుతం చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. అల్ బరాకా ప్యాలెస్ లో కువైట్ విదేశాంగ మంత్రి షేక్ జర్రా జాబర్ అల్ అహ్మద్ అల్ సబాను సుల్తాన్ హైతమ్ బిస్ తారిక్ ఆహ్వానించారు. అనంతరం సమావేశమయ్యారు. కువైట్ ఎమిర్ షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జాబర్ అల్ సబా తరపున కువైట్ మంత్రి సుల్తాన్కు మరియు ఒమన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సుల్తాన్ కూడా ఎమిర్కు మరియు కువైట్ ప్రజలకు తన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాంతీయ పరిణామాలపై చర్చించారు. యుద్ధం కారణంగా ప్రాంతీయ దేశాలపై మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై చూపుతున్న ప్రభావం గురించి కువైట్ దృక్పథాన్ని సుల్తాన్కు వివరించారు. ఈ అంశాలపై ఒమన్ సుల్తానేట్ వైఖరిని మహోన్నత సుల్తాన్ పునరుద్ఘాటించారు. ఉద్రిక్తతను తగ్గించడానికి, రెచ్చగొట్టే చర్యలు నివారించడానికి మరియు సంక్షోభానికి మూలాల నుండే పరిష్కారాలు కనుగొనడానికి చేసే ప్రయత్నాలను ముమ్మరం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఇటువంటి చర్యలు ప్రాంతీయ భద్రత, స్థిరత్వం మరియు అక్కడి ప్రజల శ్రేయస్సును పరిరక్షించడంలో దోహదపడతాయని సుల్తాన్ పేర్కొన్నారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.